అందరికి శరారతి ఆడోళ్లకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా. చూడు రెడ్ లైన్స్. అధికారంలోకి రాగానే బట్టలు నేసేటోళ్ళు ఆదుకుంటా అన్నాడు సీఎం సారు. చేనేతలకు ఇస్తామన్న పైకం పని ఏమైంది అన్నాడు కేటీఆర్ సారు. మంత్రి సీతక్క ఇలాకాల సడకులు సాపులేక ఉన్నాయట పాట్లు. అమలక్కలంతా రోడ్ల మీద అయిన బురదలకు దిగి వేస్తుండ్రు నాట్లు. రేవంతాలు సారుకు మంత్రి ఉత్తముల వారికి నడుస్తుందట కోల్డ్ వారు. ఆ ముచ్చట ఇప్పుడు చెప్పుకొచ్చాడు మాజీ మంత్రి నిరంజన్ సారు. గవర్నమెంట్ టీచర్లు చదువులు చెప్తుంటే ఆలు కూడా వస్తలేవట పిల్లలకు. స్టూడెంట్స్కు పాఠాలు చెప్పరానోళ్ళనే తీసుకున్నారా తెలంగాణల కొలువులకు. మహిళల కోసం మంచి చీరలు నేసినామని కాంగ్రెస్ లీడర్ల పాలకులు. సర్కారు తయారు చేయించిన ఇందిరమ్మ చీరలను కొడుతున్నాయట ఎలకలు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే చేనేతలను ఆదుకుంటాము, వాళ్ళ బాధలు వాపుతామని చెప్పి ఓడెక్కేదాకా ఓడ మల్లన్న, ఓడ దిగినాక తీన్మార్ మల్లన్న అన్నట్టు అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు మొత్తం ఆగం చేస్తున్నట్టే ఉన్నది కదా సర్కారు. అగో ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారే బాలన్న అంటే అన్ని చెప్తా పని. రాష్ట్రంలో ఉన్న చేనేతల కోసము కారు పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి కేటీఆర్ సారు ముఖ్యమంత్రి రేవంతాలు సారుకు ఉత్తరం రాసిండు. మరి దాంట్లో ఏమున్నదంటే ఎన్నికల ముంగట చేనేతలకు ఇస్తామని చెప్పిన పథకాలు అమలు చేయాలి, నేతలను ఆదుకోవాలి, చేనేత భరోసా కింద ఏడాదికి 18,000 రూపాయలు ఇస్తామని అంటిరి. ఏలుబడిలకు వచ్చింది దినాలు అవుతున్నది. ఏమాయ ఎల్లే గొంగడి ఏడున్నదంటే వేసిన దగ్గరనే ఉన్నదా అన్నట్టు ఏవాడితిరి. ఇప్పుడు నిగురంతోని కారు పార్టీ పాలనలో కేసీఆర్ సారు పెట్టిన సంక్షేమ పథకాలు అట్లనే నడిపించే పని పెట్టుకోరని గట్టిగానే చేయి సర్కారుకు సురుకులు పెట్టిండు. అయ్యా సీఎం రేవంతాలు సారు, మరి మాట ఇస్తే తప్పము మడిమే దింపము, ఇచ్చిన మాటకు వెనకడుగు వేసే ముచ్చట్నే లేదు. మాది ప్రజాపాలన, మేం పాలకులం కాదు సేవకులం అని చెప్పుకుంటారు. ఇదేనా సారు మీ ప్రజాప్రభుత్వం? ఇదేనా సారు మీరిచ్చిన మాట మీద ఉండు? ఇప్పటికైనా ఎన్నికల ముంగటిస్తామని చెప్పిన పథకాలు సురువు చేసే పని పెట్టుకోండి, లేకుంటే మార్పు తీసుకొస్తామన్న ప్రజలు రేపు మీ మలి సర్కారును దించే మార్పు తీసుకొస్తారేమో అంటుర్రు ఈ ముచ్చటి నోళ్ళు. అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులంతా కూడా ఏం చేస్తారు, మళ్ళా వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని వాళ్ళ నియోజకవర్గాల రోడ్లు మొత్తం నూనె పోసి ఎత్తుకునేటట్టు చేసి మోర్లు మొత్తం ఎత్తిపోయిస్తారు. అవే కాదు నియోజకవర్గంను అభివృద్ధిలా ఉరుకులాడిచ్చే పని పెట్టుకుంటారు కదా. కానీ ఇప్పుడు చేయి సర్కారు మంత్రులు అందుకు ఉల్టా ఉన్నట్టున్నారు. వాళ్ళెవలే అంటారా చూడురి. అబ్బాబ్బా ఏం రోడ్లు నూనె పోసి ఎత్తుకున్నట్టు నున్నగా ఉన్నాయి కదా. ఒక్క పొక్క అన్నది కాదు కదా, మొత్తం బురద అనేదే కాని వస్తలేదు. అగో ఇంత మంచి రోడ్లు ఇప్పుడు ఏ నియోజకవర్గంలో ఉన్నాయి, ఏ మంత్రి ఇలాకాలు ఉన్నాయి అంటారా? ఏడనో కాదు మన చేయి సర్కార్ల మంత్రికి రెలగబెడుతున్న మహిళా మంత్రికం అడవి బిడ్డ సీతక్క నియోజకవర్గమైన ములుగు జిల్లా మంగపేట మండలం కొత్తమల్లూరు ఊళ్ళేనే. అమ్మా మహిళా మంత్రి సీతక్క, మీ నియోజకవర్గంలో ఉన్న రోడ్లు ఏం సక్కదనం లేవు, మొత్తం చందన ఉన్నాయి అన్నట్టు పబ్లిక్ అంతా కూడా బురద రోడ్ల మీద ఒరినాట్లు చేస్తుండ్రంటే మీ పనితనం ఎట్లున్నదో అందరికీ అర్థమైతేనే ఉన్నది. మంత్రి అయి ఉండి మీ ములుగు జిల్లాలో ఉన్న రోడ్లను సాగు చేసుకోకపోతే మరి తతిమ నియోజకవర్గాల ప్రజల తన్లాటలు మీరేం వాపుతారు మేడము? అయినా మైకు పట్టినప్పుడల్లా ములుగును తెలంగాణకే బంగారు తునక చేయబోతున్నాము, చేయి సర్కారు తాన కోట్ల రూపాయలు పట్టుకొచ్చి ములుగును మొత్తం మంచిగా చేస్తున్నామని చెప్తుంటారు. మరి ఆ పైకమంతా సాటుగా పక్కకేసుకుంటురా ఎట్లా అని పబ్లిక్ అనుకుంటున్నారు. మార్పు అంటే ఏమో అనుకున్నాం కానీ మీ ఏలుబడిలా రోడ్ల మీదనే నాట్లేసేంత మార్పు వస్తుంది అనుకోలేదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాలు సారు నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ల వారి నడవల సల్లటి యుద్ధం అంటే మామూలు సల్లటి యుద్ధం కాదు, బరుపుగడ్డంత సల్లటి యుద్ధం నడుస్తున్నదట. అందుకే పాలమూరుకు నీళ్ళు ఇయ్యకుండా తిప్పలు పెడుతురట. ఇప్పుడు ఏ ముచ్చట ఎవరన్నారంటారా ఈనుండ్రి. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ప్లాన్ ఏందో నాకు తెలుస్తుంది, అర్థమైతలేదు. ముఖ్యమంత్రికి నీళ్ల మంత్రికి ఉండేటువంటి కోల్డ్ వార్ అంటామే అదే ఏమన్నా కారణం ఉందా అని కూడా మాకు అనుమానం లేకపోలేదు. ఎందుకంటే పాలమూరులో నీళ్లు ఇవ్వద్దు, శ్రీశైలంకు ఎగువన నీళ్లు ఇవ్వద్దు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చినారు. మరి నాగార్జున సాగర్లోకి వచ్చిన తర్వాత నాగార్జున సాగర్ లో ఉండేటువంటి నీళ్లు కుడికాల ద్వారా పోకుండా ఆపేది నీ తరం కాదు కదా, అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కదా. ఇనరా కారు పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సార్ ఏమంటున్నాడో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి ప్రభుత్వం కదా, వాళ్ళు నీళ్ళు తీసుకుపోతారు కదా. ఆ ప్రాజెక్టుకు ఉండే 2 కాలువలలో కుడి కాలువ నీళ్లు పోయినప్పుడు ఆటోమేటిక్ ఏ కాలువకు వస్తాయి నీళ్లు. అంటే ఏడ్చిన కూడా వస్తే నామగుడు కూడా వస్తాడు అనేటువంటి పాత సామెత. నా మీద బదనాం లేకుండా నాగార్జున సాగర్ నిలితే వాళ్ళు నల్గొండకైతే నీళ్ళు వస్తాయి. ఈ పాలన ఏమన్నా కానీ బదనాం అయితే ముఖ్యమంత్రి అవుతాడని ఇట్లా అనుకుంటుండా? అయ్యా మాజీ మంత్రి గారు, మరి ఇప్పుడు నీళ్ల మంత్రి ఉత్తమ్ సారు అదే ఉపాయంతోనే పాలమూరును పాడు చేసేందుకు చూస్తే మరి నల్లమల పులిబిడ్డ అని చెప్పుకదిరిగే చేయి సర్కారు సీఎం రేవంతాల సార్ ఏం చేస్తుండు? ఏమో పోన్రి, మీరు వాళ్ళనని వాళ్ళు మిమ్ముల అని మీ బాధ మీకుంటే ఆవులు కొట్లాడుకుంటే నడమల దూడలకాళ్ళు ఇరిగినాయి అన్నట్టు పాలమూరు పబ్లిక్ ను ఆగం చేయబడితే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
సర్కారు బడిలా చదువుకుంటున్న పిల్లలకు ఒక్కలకు కూడా చదువు అన్నది వస్తలేదట. చదువు శారెడు బల్పాలు దోషడు అన్నట్టు ఇప్పుడు ఎవ్వలకు కూడా ఒక్క అక్షరం కూడా వస్తలేదట. అగో తెలంగాణలో చేయి సర్కారు తెలివితోను బడి పిల్లలకు ఇప్పటి సంది ఏ క్లాసులు కూడా చెప్తున్నామని చెప్తుంటే ఎవరట్లా అన్నారు ఏం కథ అంటారా ఈనుండ్రి. నేను వచ్చి రేపు 2 ఏళ్ళు అవుతుంది. 4వ తరగతి మీద చదివిండు, 5వ తరగతి వచ్చిండు. 4వ తరగతిలో కూడా వాడు కనీసం వాడికి ఏం చదువు లేదని చెప్తే ఏం చెప్తున్నట్టు మీరు చెప్పండి. దేనికి మనం ఉద్యోగం, దేనికి మనం ఇచ్చింది. పిల్లలకి ఏజెన్సీ ప్రాంతంలో పిల్లలకు పాఠాలు చెప్పమని మనకు ఉద్యోగం వచ్చింది, చెప్పాలని మీరు పంపించిండు. కనీసం వాడికి ఆ అక్షరం కూడా వాడు ఇంతకు మీరు నేర్పలేకపోతుంది. ఇన్నరా చేయి పార్టీ లీడర్ కమ్ ఎమ్మెల్యే ఆదినారాయణ సారు ఏమంటున్నాడో. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలున్న దమ్మపేట మండలం పాకాలగూడెంలో ఉన్న సర్కారు బల్లెకు పోయి ఇట్లా బుడ్డపిల్లగాళ్ళను లేపి ఆలు చెప్పుండ్రి అంటే సప్పుడు కూడా చేస్తలేరట. 4వ తరగతి చదువుతుర్రు, ఆలు కూడా వస్తలేవని ఇట్లా గట్టిగానే అనుకోవచ్చుండు. అట్లా మన బడి పిల్లలకి చెప్పేది, అట్లా అదే మనం చేసేది. ఉపయోగం లేదు సార్, ఉద్యోగం లేదు సార్, వేస్ట్ సార్. నేను చెప్తాను దేనికి మనం, దానికా మనం ఉద్యోగం వచ్చింది, దానికా మన ప్రభుత్వం డబ్బులు ఇచ్చేది. దేనికి చెప్పండి, దేనికి మనం కనీసం 6 అక్షరం 5వ తరగతి చదువుతాడు, కనీసం 2 years మీరు నిన్న కాక మొన్న వచ్చారంటే సరే అనుకుంటా. ఒకవేళ ఆయనకి మీకు రిలేషన్ లేదనుకుంటా. మీరు వచ్చి 2 సంవత్సరాలు అవుతారు. ఆ పిల్లవాడు కనీసం 6 అక్షరం వాడు గుర్తు పట్టేస్తారు. మీరు ఏం నేర్చుకున్నటానికి ముందే 4-5 తరగతిలో 4 పిల్లలు ఉన్నారు. 4 బడికి రాబట్టి 2 ఏళ్ళు అవుతుంది, అయినా పిల్లలకు ఆలు కూడా చక్కగా చెప్తలేరు. ఇదేరా మీ చదువు చెప్పుడని గట్టిగానే గరానికి వచ్చిండు. ఎట్లున్నదో చూడండి. తెలంగాణలో ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు చూసుకుంటున్న ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు. అయ్యా రేవంత్ సారు, మీరేమో జపాన్ జర్మనీ భాషలు నేర్చుకోవాలని అనబడితిరి, కానీ తెలుగు భాషలున్న ఆలని తమరి శాఖలో ఉన్న టీచర్లు నేర్పలేకపోతుర్రట. ఎందుకు సారు మరి వాళ్ళకి అనిగానం జీతాలు? ఇక ఎమ్మెల్యే ఆదినారాయణ సారు చదువు చెప్పే టీచర్లు చక్కగా పాఠాలు చెప్తలేరని అంత కోపానికి రాబడితిరి, నౌకరి వేస్ట్ అనబడి. మరి మీరు మీ చేయి సర్కారు ఏలుబడిలకు వచ్చి 3 ఏళ్ళు దగ్గరికి రాబట్టి ఎన్నికల ముంగట మీరు ప్రజలకిస్తామని చెప్పిన పథకాలు అమలు చేసిర్రా అంటే మీకు పదవులు దండగా మీరు కూడా వేస్ట్ అన్నట్టే ఉన్నది కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. 1 కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు ఇస్తామని అప్పట్లో చేయి సర్కారు చెప్పింది కదా. మరి కాంగ్రెస్ సర్కారు చెప్పినట్టే 1 కోటి మంది ఆడబిడ్డలకు చీరలు అందినాయంటే ఏడా అందినాయి, పేరుకు కొందరికి చిర్రట. అన్నింటినీ తీసుకుపోయి ఎవ్వల గాన రాకుండా ఓ దగ్గర భద్రంగా జాపెట్టిరట. ఏడనో చూడు రీగో ఎంత మంచిగున్నాయి. అబ్బబ్బబ్బబ్బా ఏమన్నా మంచిగా జాపెట్టిరా. సంచుల నిండా ఉన్నాయన్నీ కూడా మహిళలకు ఇస్తామని చెప్పిన ఇందిరమ్మ చీరల లెక్కనే ఉన్నాయి కదా. ఉండుడేంది అవి ఇందిరమ్మ చీరలే. మరి ఇట్లా సంచులకు సంచులు కంటోన్మెంట్ కాడున్న వర్క్ షాపులోనే ఉంచితే ఎలుకలు మొత్తం పొట్టు కొడుతున్నట్టే లేదు. చేయి సర్కారు ఇగురంతో ఇందిరమ్మ చీరల్ని ఇచ్చిపెట్టింది. ఆడబిడ్డలకు ఇచ్చేదందుకు గిట్లా కాదా, ఎలుకలకు మేత పెట్టేదందుకేనేమో అన్నట్టు లేదు. అయినా ఎన్నికల ముంగట యనమల రేవంత్ సార్ ఏమనే కారు పార్టీ ఏలువడిల ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు ఇస్తే ఎవ్వలుగా అనలేదు. ఇప్పుడు మా చేయి సర్కారు సక్కదనం చీరలు ఇయ్యబోతున్నదని అన్నాడు. ఇప్పుడు చూస్తేనేమో ఇదే పరిస్థితి. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ సారు, మీ ముచ్చట ఎట్లున్నదంటే కోడలకు బుద్ధి చెప్పి అత్త ఎవలతోనో పోయింది అన్నట్టే ఉన్నది. 2025 నవంబర్ నెలల పంచవలసిన ఇందిరమ్మ చీరలు ఇట్లా వర్క్ షాపుల ఎలుకల పాలు చేయబడితిరి. రాజుల పైసా రాళ్ల పాలు అన్నట్టు ప్రజలు పన్నుల రూపంలో కట్టిన పైకాన్ని ఇట్లా ఎలకల పాలు చేయబడితిరి. మీకు ఎట్లా న్యాయం అవుతుందో ఎట్లా జయమవుతుందో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కాంగ్రెస్ సర్కారు ఏలుబడిలకు వచ్చినాక సర్కారు ఆసుపత్రులు మొత్తం సత్యనాశ అవుతున్నాయి కదా. అగో చేయి సర్కారు ఇగురంతోనే దవాఖాన్ల సౌలతులు చక్కదనంగా చేస్తున్నదని చెప్తుంటే ఇప్పుడు మొత్తం సత్రోలు ఉన్నాయని ఎవరన్నారంటారా? ఎవరో అనుడు కాదు, ఎందుకో ఏం కథనో ఈనుండ్రి మంచిగుంది. నా పేరు బి నరసింహ, సిపిఎంఎల్ మాస్లైన్ పార్టీ మండల కార్యదర్శి. ఈరోజు నారాయణపేట గవర్నమెంట్ హాస్పిటల్కి ఒక పేషెంట్ కోసం రావడం జరిగింది. ఈయనరా చీకట్ల ముఖంగాన రాకుండా మాట్లాడుతున్నాడు. ఏమైందంటారా? ఏమవుడు కాదు, నారాయణపేటలున్న సర్కారు దవాఖాన్ల కరెంటు లేదట. మొత్తం ముచ్చట ఆయన్నే చెప్తుండు, మంచిగా నుండ్రి. అంతదా టైం 4 గంటలకు ఇక్కడ వచ్చాము. రాత్రి 10 గంటల నుండి ఈ హాస్పిటల్లో కరెంటు లేనటువంటి పరిస్థితి ఉంది. చిమ్మ చీకట్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఉందని చాలామంది పేషెంట్లు ఉన్నారు. కనీసం చూసే నాదుడు లేనటువంటి పరిస్థితి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి ఉంది.
చిమ్మన చీకట్ల ఓ పేషెంట్ను చూసేదందుకు వస్తే రాత్రి 10 గంటలకు కరెంటు పోతే మబ్బుల దాకా కరెంటు రాలేదట. కొనాకరికి జనరేటర్ కూడా లేకపోయేసరికి కటిక చీకట్లనే దావకాన్లున్న పేషెంట్లంతా దోమల కొట్టుకుంటా మస్తు అవస్థలు పడ్డారట. అయ్యా దావకాన్ల మంత్రి దామోదర రాజనరసింహ సారు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సవలతులు మంచిగా చేస్తున్నాము, ఆసుపత్రుల్లో అన్ని సక్కదనం చేస్తున్నామని చెప్పబడితిరి. చూసినరా తమరు ఎగురంగా ఇళ్ళకు వచ్చినట్టు చేస్తుంటే ఎవరన్నా కావాలనే పొక్కిలు చేసినట్టు ఇట్లా చేస్తుర్రా? అసొంటోళ్ళు ఎవరన్నా ఉంటే అరుచుకోండి. అట్లనే అయ్యా ఉప ముఖ్యమంత్రి కరెంటు మంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు, తెలంగాణలో కంటిరెప్ప కొట్టినంత సేపు కూడా కరెంటు ఓనిస్తలేము, 24 గంటలు ఇస్తూనే ఉన్నాము అంటే ఈడ చీకట్ల పోయిందంటే తెల్లారదాకా రాలేదట. ఇదేనా సారు మీరు ఇచ్చే 24 గంటల కరెంటు? ఇక చూడండి మాజీ మంత్రి హరీష్ రావు సారు కూడా దావకాన్ల పెబ్బలను ఎట్లా వేసుకున్నాడో. ఇప్పుడు ఇంకో సిఆర్ మిషన్ పెట్టింది ఓకే కొనుక్కో, ఎందుకు చూసుకోవాలి ఈసారి రోజు ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి యావరేజ్ గా సిద్దిపేటలో? 108 ఫస్ట్ మన హాస్పిటల్కి వచ్చినాక ఎందుకు పేషెంట్లు బెడ్ మీద నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు? హౌ మెనీ పేషెంట్స్ జాయిన్ అయిన తర్వాత బయటకు వెళ్ళిపోయి ఇదే సిద్దిపేటలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎందుకు చేసుకుంటున్నారు? ఏం చేస్తుంది ఆపో డిపార్ట్మెంట్, సూపరింటెండెంట్, ఆర్ఎంఓ? ఇనరా ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. 84 ఎట్లయింది చెప్పు సార్, మైనర్ తో కలుపుకొని 300 ఉన్నాయి సార్. అన్ఫేర్. రోజు యావరేజ్ గా 12 కేసులు చేయాలి. 15 మంది డాక్టర్లు ఉన్నారు. 5 లీవర్ 10 మంది పని చేసినా మనిషికి ఒక కేసు చేసినా 10 కేసులు చేయాలి రోజు. వస్తున్నా పోతున్నా ఓరామశిల్క అన్నట్టు పేరుకు దావకానకు వచ్చి పేషెంట్లను చూసినామా అంటే చూసినామా అన్నట్టు చూసుకుంటా పోతుండ్రట తప్పితే బరాబ్బర్ బాధలతో వచ్చిన పేదలకైతే సరైన వైద్యము అందుతలేదని గట్టిగానే చెప్పుకొచ్చిండు. అయ్యా దావకాన్ల మంత్రి దామోదర సారు, మలి సర్కార్ల సర్కార్ ఆసుపత్రులలో సవలతులు చేస్తున్నామని దినాం ఓ జిల్లా లీడర్లను పిలుచుకొని అధికారులను పిలుచుకొని పేరుకు మీటింగులు పెట్టుడు కాదు, ఓ పారి జిల్లాలున్న సర్కారు ఆసుపత్రులకు వచ్చి చెక్కింగులు చేసే పని పెట్టుకోండి, అప్పుడు అసలు ముచ్చట తెలుస్తుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. పొదుగాల లేచి ఎవల ముఖం చూసిండో కానీ ఒక ఆయనకు సచ్చి మళ్ళా బతికినంత పని అయిందట. అగో అంత మంచి పని ఏమైందే బాలన్న అంటారా? పని కాదు, పెద్ద కుట్ర నుంచే తప్పించుకున్నాడట. ఏం కుట్ర, ఎవరు చేసిండ్రు అంటే మీరే చూడుర్రి, ముచ్చటంతా మస్తున్నది. ఈ స్మార్ట్ ఫోన్లు లేనప్పుడు వెనకట కట్టుకున్న భర్తలను కాపాడుకునేందుకు యమునితోనే కొట్లాడి పంతం నెగ్గించుకొని పెనిమిడి పానాలు కాపాడుకున్న సతీ సావిత్రి గురించి చదువుకున్నాం కదా. ఒక సతీ సావిత్రే కాదు, సతీ అనసూయ, సతీ అరుంధతి గురించి కూడా విన్నాము. ఏడ పెళ్లి అయినా కానీ అరుంధతి నక్షత్రాన్ని ఆకాశంలో ఇప్పటికీ చూపెడుతుంటారు. ఎందుకు? వాళ్ళు ఎంత మంచిగా సంసారాలు చేసుకుర్రో అప్పట్లో పెనిమిటిలంటే ఎట్లుండేటోళ్ళో కూడా చెప్తుంటారు. కానీ ఇప్పుడు అట్లున్నదా? ఏమంటా సోషల్ మీడియా వచ్చిందో ఇప్పుడు కట్టుకున్న భర్తను ఎట్లా కథం చేయాలనే కుట్రనే ఎక్కువ మంది పెండ్లాలు చేస్తుర్రు. 7 అడుగులేసుడు ఆలస్యమే లేదు, ఎట్లా పెనిమిడి పానాలు తీయాలని ఉంచుకున్నోనితోనే ఉపాయాలు చేసుడు సురువు చేస్తుర్రు. అసొంటి ముచ్చటనే ఒకటి వచ్చింది మహబూబాద్ జిల్లా నుంచి. నా పేరు రాజేశ్వరరావు, గ్రామం చులుకోడు, మండలం డోర్నకల్, జిల్లా వరంగల్, మహబూబాద్. ఇట్లా నేను ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. నా భార్య ఇట్లా నన్ను ఈ చాటింగ్ ద్వారా ఇట్లా నన్ను చంపడానికి ప్రయత్నించింది. నా భార్య భవాని మా పురిమెట్ల సైదులని చంపడానికి నన్ను ప్రయత్నించింది. అదే నేను తెలుసుకొని నన్ను నా పిల్లల్ని కాపాడాల్సిందిగా స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చాను. ఎఫ్ఐఆర్ కూడా ఈయనరా ఈ రాజేశ్వరరావు అనేట ఆయన ఏమంటుండో, ఆయన పెన్లాం సైదులు అనేటోనితోనే సాటు సోపది చేసుకుంటా కుట్ర చేస్తుందని తెలిసిందని అబట్టే అందుకే పోలీసులకు ఫిర్యాదు అయిందట. పాపం ఆయనకిద్దరు ఆడవిల్లలు కూడా ఉన్నారట. ఇసొంటోళ్ళు లగ్గాలు ఎందుకు చేసుకుంటారో ఏమో పోన్రి, మొగోళ్ళు ఏం తక్కువ కాదు, ఉంచుకున్న ఆడోళ్లతోని సోపదులు బట్టి వాళ్ళు కూడా ఇట్లనే మోపైనరు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సుత్తెగూడవల్లి పార్టీ పెబ్బ కూనంనేని సాంబశివరావు సారు తెలంగాణలో ఏలువడిలుగా పెడుతున్న మలి సర్కార్కు గట్టిగానే సురుకులు పెట్టిండు. అగో కాంగ్రెస్ సర్కారుతో సోపత్ చేస్తున్న సిపిఐ పార్టీ లీడర్ కదా, ఆయన కూడా ప్రతిపక్షం లీడర్ లెక్క కాంగ్రెస్ సర్కార్ను ఎత్తిపొడుస్తున్నాడా అంటే ఇగో ఈయనుండ్రి. మేమేం పెద్ద పెద్ద పదవులు కోరుకోవట్లేదు, కానీ మమ్మల్ని అవమానపరిస్తే బీఆర్ఎస్ కి ఏ గతి పట్టిందో అదే గతి మీకు పడుతుంది. వీళ్ళందరూ కష్టపడి మీకు ఓట్లేసి గెలిపించారు. నాకు కూడా వేశారు, అక్కడ కాంగ్రెస్ వాళ్ళు వేశారు, టీడీపీ వాళ్ళు వేశారు. నేను స్నేహధర్మం పాటిస్తాను, మీరు కూడా పాటించండి. పాటించకపోతే మీకు రక్షించేవాడు ఎవరు ఉండడు. మిమ్మల్ని ఉండాలని మేము కోరుకుంటున్నాం కాంగ్రెస్ ని. ఎందుకంటే బీజేపీ లాంటి మతోన్మాద పార్టీ రాకూడదని మేము కోరుకుంటున్నాం. అందుకని మేము సపోర్ట్ చేశాం. మీ పత్రం మీరే రాసుకుంటే ఈయనరా ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. దానికి సంబంధించి మీరే దానికి శిలాపలకం తయారు చేసుకుంటే మీ దాని ఏమంటారు మీ శ్మశాన వాటికి ఉంటుంది శవ పేటికను మీరే తయారు చేసుకుంటే మేమేం చేయలేం.
అందుకని చెప్తున్నాను కమ్యూనిస్టుల్ని వీళ్ళేముందని చిరంజీవి సినిమా డైలాగ్ చూసావా, ఒక్కే కదా అని పీకితే పీక తోస్తామని. ఒక్కే కదా, కమ్యూనిస్టే కదా, వీళ్ళు 10 మందే కదా అనుకుంటే ఈ 10 మంది చాలు మీ సంగతి చూస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. సినిమేషకాడు చిరంజీవి సార్ ఇందిరా సినిమాలో చెప్పిన డైలాగ్ యాదికున్నదా, మొక్కే కదా అని పీకేస్తే పీక గోస్తా అన్నట్టు ఇప్పుడు సాంబశివరావు సారు కూడా షై సర్కార్కు గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండు. మరి ఇప్పుడు పొత్తుల పోతుంటే షై సర్కారు చక్కగా అరుచుకుంటలేదా అంటే ఏమో చాలా దినాల సంది సుత్తెకొడవలి పార్టీని చక్కగా చూస్తలేదు, పదవులు పంచుకునే కాడ కూడా పక్కకు పెడుతుంది, నియోజకవర్గాలకు పైకం కూడా విడుదల చేస్తలేదని చాలాసార్లు కూనంనేని సారు కాంగ్రెస్ సర్కారుకు సురుకులు పెట్టిండు. ఇప్పుడు కమ్యూనిస్టులను తక్కువ అంచనా చేస్తే షై సర్కారును కూడా చందన చేస్తామని అనబట్టే తెలంగాణలో ఎలిసిపోయిన ఎర్రజెండాను పట్టుకొని తిరుగుతున్న ఎర్రజెండా పార్టీ వాళ్ళు అన్నంత పని చేస్తారా అంటే ఏమో ముంగట ఎరకైతుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. పిలగాని పానం బాగలేదని సర్కారు దవాఖాన కేసుకపోతే డాక్టర్లు నాడిబట్టి చూసి కాలం చెల్లిన మందులు ఇచ్చిరట. ఆగో డేట్ అయిపోయిన మందులు ఇస్తే అవి వేసుకుంటే ఏమన్నా అయితే ఎట్లా అంటారా ఏమో. మరి ముచ్చట కూడా మనం కూడా పురాగరుచుకుందాము. అటెరక శక్కి దవాఖానాల మంత్రికి మనమన్న చెప్పి డాక్టర్లను గట్టిగా మందలిచ్చొద్దాం పాండ్రి. చూసినరా మహబూబాబాద్ జిల్లా ఇందిరానగర్ కాలనీలో ఉండే మురళి అనే ఈయన 4 ఏండ్ల పిలగానికి కక్కుడు బయలు పెట్టిందట. అందుకే మహబూబాబాద్ జిల్లా సర్కార్ ఆసుపత్రికి వేసుకపోతే డాక్టర్లు 2 తానికులు రాసిచ్చిరట. అందులో ఆసుపత్రిలో ఒకటి ఉన్నదని ఒకటి ఇచ్చి ఇంకోటి బయట తీసుకోవాలని చెప్పిర్రట. అందుకే సర్కారు దవాఖానలు ఇచ్చిన తానీకు దాయిపిద్దామని తండ్రి ఇట్లా దాన్ని చూస్తే ఏమున్నది మొన్న జూన్ నెల నాటికే డేట్ అయిపోయిందట. అయ్యా దవాఖానల మంత్రి దామోదర రాజనరసింహ సారు ఏంది సారు ఇది, ఏ జిల్లాలో చూసినా ఏ సర్కారు ఆసుపత్రిలో చూసినా ఏదో ఓ బాధ ఉన్నది, మిమ్మల్ని బదనాం చేసేందుకు మీ శాఖల పనిచేసే డాక్టర్లు ఇట్లా కావాలని చేస్తుర్రా, లేకుంటే మీరు పేరుకు మీటింగులు పెడతారు కానీ సర్కారు దవాఖానల దాకా వచ్చి మేము వచ్చేది చూసేది ఉన్నదా అని ఇట్లా చేస్తుర్రా, మీరే అరుచుకోవాలి. లేకుంటే కేంద్ర చదువుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సార్కు పట్టిన గతే మీకు కూడా తెలంగాణలో వట్టే కాడికి వస్తుందేమో ఆలోచన చెయ్యిండ్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. హైదరాబాద్ పట్టణంలో వైన్స్ దుకాణాలు బంద్ అవుతున్నాయట. ఒక పట్టణంలోనే ఉన్న వైన్స్లే ఎందుకు బంద్ అవుతున్నాయి, పురాగ బంద్ పెడితే పీడ విరగడైపోతుంది. పట్నం బతకపోయిన వాళ్ళు ఇన్ని పైసలు వెనకకేసుకున్న వాళ్ళు అవుతారంటారా? రాగుండ్రి అసలు ముచ్చట ఎరక అయితే అంతేనా అంటారు. ఇనుండ్రిగో ఆషాఢ మాసం అంటేనే తెలంగాణలో బోనాల పండుగ జోరుగా అవుతుంది కదా. అటు పల్లెల పొంటనే కాదు ఇటు పట్టణంలో కూడా పెద్ద ఎత్తున చేసుకుంటారు కదా. అయితే ఆషాఢ మాసం ఆఖరి అవుతారం కాబట్టి పట్టణంలో చాలా జాగాల్లో బోనాల పండుగ అవుతుంది. అందుకే షై సర్కారు ఏం ఆలోచన చేసిందంటే ఆబ్గారీ శాఖ కూడా వైన్స్ దుకాణాలు మొత్తం బంద్ పెట్టాలని చెప్పిందట. పట్టణంలో 7 బంద్ అవుతాయి. ఏ తారీఖు నుంచి అంటే ఆగస్టు 9 తారీఖు నాడు కూకట్పల్లి, అల్లాపూరు, రాయదుర్గము, జీడిమెట్ల, మేడ్చలు, చందానగర్ పోలీస్ స్టేషన్ల కిందికి వచ్చే ఏరియాల్లో ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అంటే పొద్దుగాల 10 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా తెరవద్దట. బంద్ పెట్టేదేదో చెప్పక చేయక బంద్ పెట్టాలి కానీ ఫలాని తారీఖు నాడు ఫలాని టైం నుంచి ఫలాని టైం దాకా బంద్ పెడతామని ఇట్లా చెప్పినాక మందు తెచ్చుకొని తాగుతాం అనుకున్న వాళ్ళు హుషారుగారా. పుల్లు తెచ్చుకునేటోళ్ళు 2 పుల్లులు తెచ్చుకొని మంచిగా ఇంట్లో దాచిపెట్టుకుంటారు, ఆనాడు తాగుతారు. అదే చెప్పక చేయక బంద్ పెడితే అప్పుడు ఏడ తెచ్చుకోవాలనో అర్థం కాక ఆగమాగం అవుతారు. ఇంకో ముచ్చట ఏంటంటే వైన్స్లు బంద్ పెట్టి లిక్కర్ మాటలు తెరిచే ఉంచుతారు కదా, అందులోకి పొయ్యి కూడా తెచ్చుకుంటారు. ఇట్లా సగం పని చేసుడు ఏందంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇక ఇవి వాళ్ళని తెచ్చడం ముచ్చట ఎట్లనే అసలు ఎస్ఎస్సీటీలో బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చరించి మీకు కనిపిస్తూనే ఉంటాం. మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతికి ఏమైనా ఉంటే అన్ని